జెండాలు తీయన్న ఒకసారి నా శంకర్ అన్న వెనక్కి శంకర్ అన్న ఒకసారి వెనక్కి చండి గారు ఇటు జరగరా కొంచెం జరగవా వెనక్కి వచ్చేయండి వేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చి అన్న వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చేయండి అన్న వేయించుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేసి అసలు నాన్నగారితో ఎంచుకోవాలంటే అతను ఎన్నిసార్లు సంతోషరా ఈరోజు ఈ 17వ వార్డులో దేవరపల్లి కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కోటి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు మీద తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కోటి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. ఈరోజు కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని పదవిచ్యుని చేసి ఆ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఆ రోజు 25 సంవత్సరాల నాడు కొట్టేశాడు. మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని Please subscribe .news.